హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు శివాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చాలా రోజుల నుంచి మన యొక్క గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులైతే ప్రతి ఇంటికి వచ్చి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది చాలా చోట్ల నిర్వహిస్తున్నారు. ఆల్రెడీ 90% ప్రజలు కూడా దీన్ని అనేది కంప్లీట్ చేసుకున్నారు. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే వల్ల ఏమిటి ఉపయోగం, అదేవిధంగా దీంట్లో వచ్చే ఉద్యోగాలు ఏదైతే జాబ్స్ ఉన్నాయో ఆ జాబ్స్ గవర్నమెంట్ జాబ్సా లేదంటే ప్రైవేట్ జాబ్సా, లేదా ఏ వయసు వారి నుంచి ఏ వయసు వారికి ఈ జాబ్స్ ఇస్తారు, అదేవిధంగా నెక్స్ట్ గవర్నమెంట్ మారితే ఈ జాబ్స్ ఉంటాయా పోతాయా, అదేవిధంగా మొత్తం డీటెయిల్స్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే గురించి మొత్తం డీటెయిల్స్ అని ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని ఇంకా ఉన్న సబ్స్క్రైబ్ చెప్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వచ్చిన లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇప్పటికిప్పుడు గవర్నమెంట్ సంబంధించిన ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో మీరు మీ మొబైల్లోనే మన ఛానల్ ద్వారా చూడొచ్చండి. ప్లీజ్ అండి మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లేట్ చేయకుండా టాపిక్కి వెళ్దాం. ముందుగా వచ్చేసి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది ఆంధ్రప్రదేశ్ ప్రతి అంటే గ్రామ సచివాలయంలో పనిచేసే ప్రతి ఉద్యోగులు వాళ్ళ యొక్క మొబైల్ని ఉపయోగించి ఈ సర్వే అనేది నిర్వహిస్తున్నారు. ఈ సర్వే వల్ల మెయిన్ ఉపయోగం ఏంటంటే చాలామంది నిరుద్యోగం అంటే చదువుకొని ఇంట్లో ఆడవారు అయితే మగవారు అయితే చదువుకొని ఇంటి దగ్గర అంటే బయట దూరంగా వెళ్ళి జాబ్ చేయలేక ఇళ్ళలోనే ఉండి ఇంటి పని చేసుకుంటూ ఉంటారు. అటువంటి వారికైతే ఇది ఉపయోగం అండి. అసలు ఈ వారికి ఇంట్లోనే ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లోనే ఉంచే వాళ్ళు ఏదైతే పనిచేసే విధంగా వీలుగా వాళ్ళకి జాబ్స్ కల్పించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఈ స్కీమ్ అనేది తీసుకొచ్చింది. ఫస్ట్ దీన్ని అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అని చెప్పారు. తర్వాత కొన్ని అప్డేట్స్ తీసుకొచ్చి దీన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే న్యూ అని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్గా కౌశల్యం అనే పథకం దీనికైతే పేరు పెట్టారండి. అసలు ఈ సర్వే వల్ల దేనికి ఏమిటి ఉపయోగం అంటే మెయిన్ ఎవరైతే చదువుకొని ఇంటి దగ్గర అంటే మహిళలు కావచ్చు అదేవిధంగా మగవారు కావచ్చు, ఎవరైతే చదువుకొని ఇంటి దగ్గర దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం చేయలేక దగ్గర వాళ్ళ ఇంట్లోనే చిన్న పనులు చేసుకుంటూ బతుకుతూ ఉంటారు. అటువంటి వారికైతే వాళ్ళకి ఉద్యోగం కల్పించాలి అంటే ఇంట్లో నుంచే పనిచేసే విధంగా ఉద్యోగం కల్పించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఈ స్కీమ్ని అయితే తీసుకొని వచ్చిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కీమ్కి ఎవరు ఎలిజిబుల్ అంటే ఏదైతే 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపల ఉండేవారైతే దీనికి ఎలిజిబుల్ అండి. ఖచ్చితంగా 18 సంవత్సరాల పైన ఉండాలి. అదేవిధంగా 50 సంవత్సరాల లోపల ఉన్నవారైతే దీనికి ఎలిజిబుల్. అదేవిధంగా ఖచ్చితంగా చదువుకొని అయితే ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ స్కీమ్ అనేది ఈ సర్వేని స్టార్టింగ్లోనే మీరు చదువుకున్నారా అని అడుగుతారు. చదువుకున్నారు అంటేనే ఈ సర్వే అనేది ముందుకు సాగుతుంది, లేదంటేనే ఆడికి పూర్తి అవుతుంది. అంటే ఖచ్చితంగా ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అవ్వాలంటే ఖచ్చితంగా చదువుకొని ఉండాలి. ఎంత నుంచి ఎంతవరకు చదువుకొని ఉండాలంటే ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చేసి ఈ స్కీమ్ని వచ్చేసి ఐటీ డిప్లొమా, అదేవిధంగా ఇంటర్మీడియట్ ఐటీ డిప్లొమా, అదేవిధంగా డిగ్రీ, అదేవిధంగా ఏదైతే బీటెక్ ఇట్లాంటి వారికి అయితే మెయిన్ తీసుకొచ్చారండి. ఇప్పుడు 10వ తరగతి బిలో చదివిన వారికి కూడాను, అదేవిధంగా ఇంటర్మీడియట్, అదేవిధంగా డిగ్రీ, అదేవిధంగా పిహెచ్డి ఇలా అన్ని రకాల చదువుకున్న వారికైతే ఈ స్కీమ్ని అయితే తీసుకొచ్చారండి. అంటే వాళ్ళ చదువును బట్టి నాకు తెలిసి ఈ జాబ్స్ అనేది వాళ్ళకి రికమెండ్ చేస్తారు. మెయిన్ ఇవి గవర్నమెంట్ జాబ్సా లేదంటే ప్రైవేట్ జాబ్స్ అని చాలామంది డౌట్ అయితే ఉంది. ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్స్ అయితే కాదండి, ప్రైవేట్ జాబ్సే. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్ అనేది ఈ విధంగా డైరెక్ట్గా ఇవ్వరు. ఖచ్చితంగా దానికైతే ఏపీపీఎస్ ద్వారానో ఇంకో ద్వారానో వాళ్ళకైతే ఎగ్జామ్స్ పెట్టి ద్వారా తీసుకుంటారు. కానీ ఎవరైతే వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీని బట్టి గవర్నమెంట్ ఆల్రెడీ వాళ్ళ ఈ సర్వేలో వాళ్ళు ఎంతవరకు చదువుకున్నారు అని చెప్పి మొత్తం డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. కాబట్టి ఏదైనా గవర్నమెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తే ఆ నోటిఫికేషన్కి వీళ్ళు ఎలిజిబుల్ అయితే వాళ్ళకి మొబైల్కి డైరెక్ట్గా నోటిఫికేషన్ అడిగితే వస్తుంది. వాట్సాప్లో కానీ మామూలు మెసేజ్ కానీ మీరు పలానా జాబ్కి ఎలిజిబుల్ అండి, దీనికి అప్లై చేసుకోండి అని చెప్పి అయితే ఒక నోటిఫికేషన్ అయితే దీని ద్వారా వస్తుందని చెప్పేసి మెయిన్ అయితే అప్డేట్ ఉంది. అదేవిధంగా ఈ జాబ్స్ అనేది గవర్నమెంట్ జాబ్సా ప్రైవేట్ జాబ్స్ అని మెయిన్ చాలామంది డిస్కషన్ కదా. ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్స్ అయితే కాదు, ఖచ్చితంగా ప్రైవేట్ జాబ్స్ అండి. అంటే మన యొక్క ఏపీ ప్రభుత్వము కొన్ని రకాలుగా కంపెనీలతో టైఅప్ అయ్యి, అంటే ఇప్పుడు టాటా లాంటి కొన్ని పెద్ద కంపెనీలు ఉంటాయి కదా, అటువంటి వాటి కంపెనీలతో టైఅప్ అయ్యి ఆ కంపెనీలతో మాట్లాడి మా దగ్గర ఇంతమంది చదువుకొని నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే చేస్తారో మీరు వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్కి సంబంధించి క్వాలిఫికేషన్ మీరు వెరిఫై చేసి మా పిల్లలకు జాబ్ కల్పించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఆ కంపెనీలతో టైప్ అయ్యి ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడి మనకైతే జాబ్స్ అనేది క్రియేట్ చేయడానికి చూస్తుంది. దీనివల్ల అంటే ప్రతి ఒక్కరిని జాబ్ తీసుకుంటారంటే ఖచ్చితంగా కష్టమే అండి. ఎందుకంటే వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అదేవిధంగా కంపెనీకి ఎవరు అవసరమో అదేవిధంగా వాళ్ళ అవసరాన్ని బట్టే జాబ్స్ ఇస్తారు. కానీ కంపెనీ అనవసరమైన వాళ్ళందరినీ తీసుకొని జాబ్స్ అయితే ఇవ్వదు కదా. ఖచ్చితంగా ఏదైతే స్కిల్ అంటే వాళ్ళ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే కంప్యూటర్ పరంగాను ఇంకో పరంగాను ఏదైనా స్కిల్ ఉంటే ఆ స్కిల్ పరంగా వాళ్ళని జాబ్ అయితే కల్పించుతుందని చెప్పేసి మొత్తం అయితే ఈ స్కీమ్ మెయిన్. ఎందుకంటే ఇది గవర్నమెంట్కి సంబంధించి అంటే ఈ స్కీమ్ మాత్రం గవర్నమెంటే, కానీ కంపెనీలు ప్రైవేట్ కంపెనీలతో
టైప్ అయ్యి వాళ్ళ ద్వారా జాబ్స్ తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తుంది. కానీ ఖచ్చితంగా ఈ జాబ్ ఉంటుందా పోతుందా అంటే ఖచ్చితంగా దీనికి బాధ్యత అయితే గవర్నమెంట్ ఖచ్చితంగా తీసుకోదండి. ఎందుకంటే అది కంపెనీ పైన వాళ్ళ యొక్క కంపెనీ అదే టర్మ్స్ అండ్ కండిషన్ పైన ఆధారపడి ఉంటుంది. మనం ఎప్పుడు అంటే మనం తీసుకుంటుంది, మన స్కిల్స్ బాగుంటే వాళ్ళు ఉంచుకుంటారు, లేదంటే తీసేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే ఈ స్కీమ్ అనేది ఉంటుందా లేదంటే అంటే తీసేస్తారా, అంటే ఈ జాబ్స్ అనేది ఉండిస్తారా తీసేస్తారంటే ఇది గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్. అంటే స్కీమ్ అయితే గవర్నమెంటే, కానీ జాబ్ అనేది గవర్నమెంట్ సంబంధించింది కాదు కాబట్టి ఆ ప్రైవేట్ కంపెనీలు కాబట్టి నెక్స్ట్ గవర్నమెంట్ మారినా కానీ ఆ వ్యక్తి ఆ కంపెనీకి అవసరం అయితే ఖచ్చితంగా తీసేదండి, ఖచ్చితంగా అలానే పెట్టుకుంటుంది. ఇది మెయిన్ కంపెనీ పైన అయితే డిపెండ్ అయి ఉంటుంది, కానీ గవర్నమెంట్ పైన అయితే డిపెండ్ అయి ఉండదు. ఈ స్కీమ్ అయితే గవర్నమెంట్ తీసుకొచ్చారు, కానీ ఇది ఏదైతే కంపెనీలతో టైప్ అయ్యి వాళ్ళకి జాబ్స్ కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ స్కీమ్ తీసుకొచ్చారు. కానీ ఈ జాబ్ అనేది ఉంటుందా పోతుందా అనేది అయితే గవర్నమెంట్కి సంబంధించి ఎటువంటి హామీ అయితే ఉండదండి. ఎందుకంటే ఇది మొత్తము డిపెండ్ అయ్యింది ఇదంతా ప్రైవేట్ కంపెనీల పైన కాబట్టి ఈ కంపెనీలతో మన యొక్క గవర్నమెంట్ అయితే డిపెండ్ అయ్యి ఈ జాబ్స్ అనేది తీసుకొస్తుందండి. ఖచ్చితంగా ఈ జాబ్స్ అనేది దానికి ఎలిజిబుల్ అంటే 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్యలోనే ఉండాలి. అదేవిధంగా ఇదంతా పూర్తిగా కంపెనీల పైన అయితే డిపెండ్ అయ్యి ఉంటుంది. మొత్తం అయితే ఇది గవర్నమెంట్ జాబ్ కాదండి, ప్రైవేట్ జాబ్సే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే అంటే చాలామంది కూడా అంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే దేనికి ఉపయోగము చాలామందికి కూడా తెలియక ఉంది చాలామంది. కాబట్టి నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ.